ఢిల్లీలో ఇవాళ నీతి ఆయోగ్ సమావేశం జరగబోతోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో ఉండగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సాగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ధి అనే థీమ్తో సాగుతున్న ఈ భేటీలో దేశ సమగ్రాభివృద్ధిపై ప్రధాని చర్చిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తెలంగాణలో ఉన్న తన పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే నార్త్ సౌత్ అని విడదీసి మాట్లాడడం సరికాదన్నారు. తన సొంత రాష్ట్రంలో పార్టీని నడపలేని రాహుల్ గాంధీ దేశాన్ని ఎలా నడపగలరని ప్రశ్నించారు. ఏపీ మంత్రి నారాయణ మరొకసారి జగన్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పేదల కోసం పెట్టిన అన్న క్యాంటీన్లను తొలగించి వాళ్ళ కడుపు కొట్టారన్నారు. టీడీపీపై ఉన్న కోపంతో పేదలకు అన్నం లేకుండా చేశారని ఆరోపించారు. నెల్లూరులో పర్యటించిన మంత్రి అన్న క్యాంటీన్ సందర్శించారు. అక్కడ పేదలతో కలిసి భోజనం చేసి అనంతరం మాట్లాడారు. గుంటూరు జిల్లా తెనాలిలో దీపం పథకం ద్వారా 5వ విడత ఉచిత గ్యాస్ సిలిండర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మహిళల సంక్షేమం, కుటుంబాల ఆర్థిక భారం తగ్గింపే లక్ష్యంగా ప్రభుత్వం దీపం పథకం అమలు చేస్తుందన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేరేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా వివాదాస్పద కొటియా గ్రామాల్లో మంత్రి సంధ్యారాణి దూకుడు పెంచారు. నేరళ్ల వలసలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో 560 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన కూడా చేశారు. ఒడిశా ప్రభుత్వ సిబ్బంది, విలేకరులు సభ దగ్గర నుంచి వెళ్లిపోవాలని ఆమె హెచ్చరించారు. ఇకపై కొటియా గ్రామాల్లో ఒడిశాతో పాటు ఆంధ్ర కూడా పాలన చేస్తుందన్నారు. ఒడిశా పోలీసులు గిరిజనులను ఇబ్బంది పెడితే ఖబర్దారంటూ మండిపడ్డారు. జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఏదో రకంగా ప్రజల మధ్య విద్వేషాలు పెంచే ప్రయత్నం జగన్ చేస్తున్నారని ఆరోపించారు. తన హయాంలో ఏడాదికో జాబ్ క్యాలెండర్ను నిరుద్యోగులను మోసం చేసిన జగన్ ఇప్పుడు డిఎస్సీ విషయంలో కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న కొల్లు రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మాజీ సీఎం జగన్ పై మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఫైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ని మూసేసి అక్కడ ఆఫీసులు కట్టాలనుకున్న వ్యక్తి ఇప్పుడు కార్మికుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి ఆపద సమయంలో విపక్ష నేతగా సలహాలు ఇవ్వాలి కానీ, బాధితులకి ధైర్యం చెప్పాలి కానీ రాజకీయాలు చేయడం సరికాదంటూ హితో పలికారు. విద్యుత్ వాడకంలో తెలంగాణ మరోసారి టాప్ లో నిలిచింది. ఏప్రిల్లో 20% వృద్ధి రేటుతో దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,40,00,000 గృహ విద్యుత్ కనెక్షన్లుండగా గత ఏడాది 3 లక్షల కొత్త కనెక్షన్స్ వచ్చాయి. తెలంగాణ తర్వాత 2, 3, 4 స్థానాల్లో బీహార్, కర్ణాటక, ఏపీ నిలిచాయి. తెలంగాణలో నిర్మాణ రంగం, ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి వేగంగా పెరగడమే కారణమని అధికారులు అంచనా వేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. భోపాల్ ఎన్నికల అధికారులు ఆమె నామినేషన్ తిరస్కరించడంపై కాంగ్రెస్ ప్రతినిధుల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించారని కోర్టుకు విన్నవించింది. ఘనా దేశ పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ సహకారం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఘనా ఉన్నత స్థాయి అధికారుల బృందంతో భేటీ తర్వాత మంత్రి మాట్లాడారు. ఘనా, తెలంగాణ మధ్య బంధం బలోపేతానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. ఘనాలో ఫార్మా హబ్ ఏర్పాటు కోసం అవసరమైన సాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఆ తర్వాత స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందజేశారు. హైదరాబాద్ లోని కార్వాన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ పర్యటించారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 215 మంది లబ్ధిదారులకు 2,15,00,000 రూపాయల విలువైన చెక్కులు అందజేశారు. ఆసిఫ్ నగర్ మండలం ఎంఆర్ఓ, ఏఐఎంఐఎం మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. చెక్కుల పంపిణీ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బడులు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. అదే సమయంలో స్కూల్ బస్సుల భద్రత ఆందోళన కలిగిస్తోంది. మరో 4 రోజుల్లో బడి ప్రారంభమవుతున్నా ఇప్పటికీ మరో 5,000 బస్సులు ఫిట్నెస్ పొందలేదు. వీటిలో ఎక్కువగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 25,000కు పైగా స్కూల్ బస్సులుండగా ఇప్పటి వరకు 20,000 బస్సులు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాయి. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని జాతికి అంకితం చేసి మార్కాపురం జిల్లా ప్రజలను తీవ్రంగా అన్యాయం చేసిన ఘనత వైసీపీదే అని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే మార్కాపురం జిల్లా ఇచ్చిందని రిలయన్స్ గ్యాస్ ప్లాంట్ తీసుకొచ్చి 3,000 మందికి ఉపాధి కల్పించామన్నారు. త్వరలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి మార్కాపురం జిల్లాలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
నటుడు బాలయ్య పుట్టినరోజు వేళ కాకినాడకు చెందిన ఒక బార్ ఓనర్ మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. 3 పెగ్గుల మందు కొనుగోలు చేసిన వారికి మరో పెగ్గు ఉచితంగా అందజేశాడు. 5,000 రూపాయల మందు కొనుగోలు చేసిన వారికి 10% డిస్కౌంట్ తో పాటు దమ్ బిర్యానీ ఉచితంగా ఇచ్చారు. బార్ బంపర్ ఆఫర్ పై బాలయ్య అభిమానులతో పాటు మందుబాబులు తెగ సంబరపడ్డారు. భైంసాలో హింస తగ్గి నిర్మల్లో పెరగడం పోలీస్ అధికారులకి సవాల్గా మారిందని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో శాంతి భద్రతల సమస్యలు రాకుండా పోలీస్ యంత్రాంగం యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్లాలని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు సమస్య పూర్తిగా పోయిందన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోలీస్ యంత్రాంగం దృష్టి సారిస్తుందని చెప్పారు. మొహర్రం సంతాప దినాలు రానుండడంతో హైదరాబాద్ పోలీసులు పాత బస్తీలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే రెయిన్ బజార్లో జరిగే ఏర్పాట్లను పరిశీలించారు. మతవల్లీలతో సమావేశమైన ఆయన మొహర్రం కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. మొహర్రం అన్ని వర్గాల ప్రజలు గౌరవంగా నిర్వహించే పర్వదినమని చెప్పారు. హైదరాబాద్ లక్టీ కపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు బాధిత ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో 190ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో ఇచ్చి 10 నెలలు గడుస్తున్నా విద్యాశాఖ అధికారులు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోకి ఉపశమనంగా కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 190 తీసుకొచ్చిందన్నారు. అన్ని శాఖలలో ఈ జీవోను అమలు చేయాలని, కానీ విద్యాశాఖలో మాత్రం అమలు చేయట్లేదన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘం ద్వారా జరుగుతున్న ఎరువుల పంపిణీ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పరిశీలించారు. రైతులకు అవసరమైన డీఏపీ ఎరువులను సక్రమంగా అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. గ్రామ స్థాయిలో రైతులకు ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా ప్రాముఖ్యతపై ఆర్ఎస్కే సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఖరీఫ్ 2025కు సంబంధించిన ఈ క్రాఫ్ట్ బుకింగ్ రైతుల వివరాలను చూపించాలని చెప్పారు. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం ప్లేట్ఫామ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆర్టీసీ బస్ ని ప్రైవేట్ టాక్సీ ఢీకొంది. ప్రమాదంలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉంది, హాస్పిటల్ తరలించారు. కార్ డ్రైవర్తో పాటు అందరూ మధ్యమత్తులో ఉన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వేడికి ఉక్కిరిబిక్కిరైన ప్రజలు ఒక్కసారిగా వాతావరణం మారడంతో ఉపశమనం పొందుతున్నారు. పలు చోట్ల ఈదురుగాలులతో వాన పడడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాని అధికారులు నిలిపేశారు. పట్టణంలో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలు, ఎండ వేడిమితో అల్లాడిపోతున్న ప్రజలకి వర్షం ఊరట ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం కొనసాగుతోంది. ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ చెబుతోంది. మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షంతో పాటు పిడుగులు పడే వీలుంది. అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పింది. కుకట్పల్లి బాలాజీనగర్ లో రోడ్డుపై 3 రోజుల క్రితం చెట్టు కూలింది. ఫ్రీడమ్ పార్క్ దగ్గర కూలిన చెట్టు తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. చెట్టు అడ్డంగా పడటంతో ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే చెట్టును తొలగించకపోతే ఆందోళన చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు స్థానికులు. బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. హైదరాబాద్ లో నిన్న ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై ఏకంగా 6,000 రూపాయలకు పైగా తగ్గి 1,50,000 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 2,50,000 రూపాయల నుంచి 2,42,000 రూపాయలకు తగ్గింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా డాలర్ బలోపేతమే ధరల తగ్గుదలకు కారణమని బులియన్ నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 17 నుంచి 17 వరకు ఫ్రాన్స్ లో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. వాణిజ్యం, H1B వీసాల గురించి ఈ సమావేశంలో చర్చించే వీలుంది. వాణిజ్య ఒప్పందంలో భాగంగా తమకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని భారత్ కోరుతోంది. 5 రోజుల విదేశీ పర్యటన కోసం ప్రధాని మోదీ జూన్ 13న బయలుదేరనున్నారు. జేడీఎస్, బీజేపీ మధ్య విభేదాలున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ ఖండించారు. తన తుది శ్వాస ఉన్నంత వరకు ఎన్డీఏతో బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీతో తన అనుబంధం రాజ్యసభ సీట్ కోసం కాదని దేవేగౌడ అన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరిస్తూ భోపాల్ రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఢిల్లీలో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్, మిగిలిన కమిషనర్లను కలిశారు. మీనాక్షి నటరాజన్ కి వ్యతిరేకంగా ఎటువంటి కేసు లేదని కాంగ్రెస్ నేతలు వివరించారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన తమిళనాడు సీఎం విజయ్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, విపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలను విజయ్ కలవడం ఇదే మొదటిసారి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుష్మితాదేవ్ రాజీనామాని రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. టీఎంసీలో చోటు చేసుకుంటున్న సంక్షోభంలో భాగంగా ఆమె రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. ఇకపై తాను అసోం రాష్ట్రంలోనే పనిచేస్తారని సుష్మితాదేవ్ తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన పార్టీని విలీనం చేస్తే కీలక పదవులు అప్పగిస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది. మమతా బెనర్జీకి జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి, అభిషేక్ బెనర్జీకి ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తామని కాంగ్రెస్ అగ్రనాయకత్వం చెప్పినట్టు తెలుస్తోంది. మంచి భవిష్యత్ కోసం యువత దేశం వదిలి వెళ్లాలనుకుంటోందని కాంగ్రెస్ నేత గౌరవ్ గగోయ్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రూపాయి హెచ్చుతగ్గులు, ఉపాధి వంటి వాస్తవ సమస్యలను ప్రధాని మోదీ పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఉజ్వల సిలిండర్లను కొంతమంది లబ్ధిదారులు దుర్వినియోగం చేస్తున్నారని, అందుకే వాటి సంఖ్యను తగ్గించామని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. చాలా మందికి అదనపు సిలిండర్ల అవసరం లేదన్నారు.